బట్టి నేను చాలా సంతోషం. మీరంతా ప్రార్థించారు. హుబ్లీలో అద్భుతంగా మరి ప్రభు నామమున బలపరచబడ్డాము. మేము దేవుడు మమ్మల్ని అక్కడ వాడుకుంటే చాలా ఎక్కువ సంఖ్యలో అక్కడ మరి సమకూర్చబడ్డారు. మొట్టమొదటి రోజునే 1500కు పైగా, అంటే వాళ్ళు 1500 చైర్స్ వేశారు. అవి నిండి తెలుగు పీపుల్ ఎక్కువ అక్కడ హుబ్లీలో. సో ఇంకా వరుసగా మూడో రోజు కల్లా చాలా ఎక్కువ మంది వేల సంఖ్యలో చేర్చబడ్డారు. వాళ్ళు ఒక మంచి అంశం ఇచ్చారు నాకు ప్యాంప్లెట్లో. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. 3 రోజులు కూడా దాన్ని 3 భాగాలుగా చేసుకొని నూతన బలం పొందడానికి సోర్స్ ఏంటి, నూతన బలం పొందడానికి సీక్రెట్ ఏంటి, నూతన బలం పొందడం ఎలా వినియోగం స్పియర్ ఏంటి, ఆ 3 విషయాలు వాళ్ళకి చెప్పాను. అంటే నూతన బలం ఎలా పొందుతాము, యెహోవా ద్వారా ఎలా జరుగుతుంది, నూతన బలం మరి మన జీవితాలలో పొందాలంటే మనము సీక్రెట్ ఏంటి అంటే యెహోవా కోసం ఎదురు చూడటం. సో మూడో రోజు ఆ నూతన బలాన్ని ఎలా వాడుకోవాలి, మనం నడుస్తున్నామా, పరిగెత్తుతున్నామా, ఎగురుతున్నామా ఎదుర్కోవటానికి, ఆ 3 స్టేజ్లు ఎలా ఉంటుందో చక్కగా బలపరచబడారు. మీరంతా ప్రార్థించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనము గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అందులో ఉన్నాం. మనం గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో మనము అబ్రహాం మాస్లో అవసరాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అవసరాలు 5 రకాలుగా మనకుంటాయని అబ్రహాం మాస్లో మానసిక శాస్త్రవేత్త దాన్ని నిరూపించాడు. అందులో మనము వరుసగా వారి అవసరాల పట్టిక మనము వేసుకున్నాము. అందులో మొట్టమొదటిది శారీరక అవసరాలు. శారీరక ఫిజికల్ నీడ్స్. అవసరాల గురించి మనం తెలుసుకోవడం బాగా అవసరం. ఎందుకంటే అవసరాలు తీరకపోతే మనలో అడ్జస్ట్మెంట్ దెబ్బతిని మాల్ అడ్జస్ట్మెంట్ ఏర్పడుతుంది అనమాట. విషమ యోజన అంటారు. అక్కడ నుండి బ్రెయిన్లో కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళు కలిగి ఉన్నారు నాకు ఎందుకు చేయట్లే, పక్షపాతమా లేకపోతే కావాలని చేస్తున్నారా, అలా మనసులో కాన్ఫ్లిక్ట్స్. అక్కడ నుండి ఆ కాన్ఫ్లిక్ట్స్ తీరి ఇంకా బాగా పెరుగుతూ ఉంటాయి. అక్కడ నుండి వ్యక్తి డిప్రెషన్లో ఉండటం లేకపోతే రెబల్ అయిపోవటం, ఏదో ఒకటి ఇటైనా అటైనా ఏదో ఒక కోణంలో వ్యక్తుల మార్పు, విషమ యోజన వాళ్ళు ఏర్పడుతుంది, మాల్ అడ్జస్ట్మెంట్. సో దానికి కారణం ఈ అవసరాలు తీరకపోవటం, ఫిజికల్ నీడ్స్. సో ఫిజియలాజికల్ నీడ్స్. ఆ తర్వాత మనము రెండవది సెక్యూరల్, భద్రతా అవసరతల గురించి మనము సేఫ్టీ నీడ్స్ అంటాం. 2 భద్రతా అవసరాలు. ఇది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. భద్రతా అవసరాలు తీరిన తర్వాత మనకి ప్రేమ అవసరాలు. ఇలాగే వేసుకోవాలి, తగ్గించుకుంటూ వేసుకోవాలి మెట్లు. లవ్ అండ్ బిలాంగింగ్స్, ప్రేమ అవసరం. నన్ను ఎవరన్నా ప్రేమిస్తే బాగుండు, నన్ను మెచ్చుకుంటే బాగుండు, నా పక్కన ఎవరైనా ఉంటే బాగుండు, నాకు తోడుంటే బాగుండు, ఇలా ప్రాథమికంగా అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. మనం వయసు పెరిగే కొద్ది కూడా ఈ అవసరాల యొక్క స్థాయి కూడా అలా ఉంటుంది అనమాట. ప్రేమ అవసరాలు, లవ్ నీడ్స్. ఆ తర్వాత మనము సరే ఆ ప్రేమను పొందుతాం, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాం. గౌరవార్థమైన అవసరాలు, గౌరవం కోసం మంచి ఉపాధ్యాయుడు అండి, మంచి సాంఘిక సంస్కృత అండి, మంచిగా పనిచేస్తాడండి, మంచి సేవకుడండి, బాగా మాట్లాడతాడండి, ఆ గౌరవం పొందడానికి కోసం ప్రయత్నం చేస్తుంటాం. గౌరవ అవసరాలు. ఎస్టీమ్ అంటే స్వీయ సమృద్ధి, సో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే స్వీయ సమృద్ధి. సో అలాగా గౌరవ అవసరాలు, ఎస్టీమ్.
సో ఇంకా గౌరవ అవసరాలు కూడా మనం పొందిన తర్వాత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు దాన్ని. సెల్ఫ్ యాక్చువలైజేషన్, దాన్ని మనం తెలుగులో స్వీయ సంతృప్తి, అది చివరిది. సో సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో ఇవి మనిషిలో అవసరాల పట్టిక. అబ్రహాం మాస్లో, గుర్తుపెట్టుకోండి, మంచి శాస్త్రవేత్త. అవసరాల పట్టిక అంటారు దీన్ని. సో పోయిన వారం మనం ముందు క్లాసులో శారీరక అవసరాలని దేవుడు ఎలా తీరుస్తాడు. ముందు శారీరక అవసరాలు తీరాలంటే నా వైపు మీరు చూడాలి. సో శారీరక అవసరాల్లో మనకి ఫుడ్, ఆహారాన్ని, పక్షులకి ఆహారం దయచేసిన దేవుడు నీకు ఆహారాన్ని దయచేయడా, ఫుడ్, వాటర్, షెల్టర్. సో అడవుల్లో కూడా దావీదు తిరిగినప్పుడు దేవుడు అతన్ని కాపాడి షెల్టర్ ఇప్పించి, అక్కడున్న బెర్జిల్లై లాంటి స్నేహితులు ఆ దావీదుని చేర్చుకొని అక్కడ కావలసిన ఆహార పదార్థాలని తనతో పాటు ఉన్న వ్యక్తులందరికీ కూడా మరి ఆహార పదార్థాలు వాళ్ళు సిద్ధం చేసి దావీదుకి కావలసిన వనరులన్నీ దేవుడిచ్చాడు. అది కాకుండా షెల్టర్ కాకుండా స్లీప్, నిద్ర కూడా ప్రాథమిక అవసరమే. ఖచ్చితంగా నిద్ర అవసరం. మీరు కూడా తగినంత నిద్రపోవాలి, నేను కూడా తగినంత నిద్రపోవాలి. అంటే మనం ఒక వయసుకు వచ్చిన తర్వాత మామూలుగా మన పిల్లలకైతే మనం కనీసం 7 గంటలు నిద్రపోవాలని చెప్తాం. ఇంకా కొంచెం వయసు పెరుగుతున్న కొల్లే ఒక 6 గంటల మినిమం అన్నా ఉండాలని చెబుతుంటాం. ఒక 40 అలా వచ్చిన తర్వాత కనీసం 5 గంటలన్నా మీరు నిద్రపోవాలి ఖచ్చితంగా అని చెబుతాం. సో స్లీప్, ఇవన్నీ కూడా నీడ్స్. సెక్స్ కూడా వన్ ఆఫ్ ద నీడ్. ఎదిగిన తర్వాత అది లైంగికపరమైన అవసరం, అది లైంగికం. అందుకని దేవుడు కూడా ఆ విషయాన్ని కూడా చెప్పాడు. మరి ఆదాము నాకు లైంగికపరమైన అవసరం తీర్చమని కంప్లైంట్ చేయలే. దేవుడే ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడే సెట్ చేశాడని ఉంటుంది అక్కడ. అంతేకాకుండా కొరింథీయులకు రాస్తూ పౌలు కూడా చెప్తాడు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏం చెప్తాడంటే, జారత్వములు అధికముగా జరుగుతున్నందున ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవాలని. సొంత అండర్లైన్ పాయింట్. సారీ, అంటే ఏంటనమాట దాని అర్థం ఓనర్షిప్ ఎలా అవుతుంది? మ్యారేజ్ ద్వారా. సో ఒక మ్యారేజ్ ద్వారా ఓనర్షిప్ని పెట్టి, సో ఇవన్నీ ఫిజికల్ నీడ్స్ అండి. ఫిజికల్ నీడ్స్ దగ్గర రాసుకోండి: ఫుడ్, వాటర్, షెల్టర్, స్లీప్ అండ్ సెక్స్. ఇవన్నీ కూడా భౌతిక. అది పోయిన వారం మనము బాగా ధ్యానం చేసాం. చాలా కోణాలలో దేవుడు మన అవసరాలని ఎలా తీరుస్తాడు. మరి అవి తీర్చబడాలంటే ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకాలి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినని ఆయన ముందే చెప్పాడు. ఆకాశ పక్షులకు మరి విత్తవు, కొయ్యవు వాటి గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని. సో నేను హుబ్లీలో మీరు బాధపడకండి, పక్షులని పోషిస్తాడు కదా దేవుడు అని పాట కన్నడలో పాట పాడాను నేను. కన్నడలో ఆ పాట ఇలా ఉందన్నమాట, కన్నడ పాట. ఆ పాట చింತೆ ಮಾಡಬೇಡ ತಮ್ಮ ಚಿಂತೆ ಮಾಡಬೇಡ, చింతపడక తమ్ముడు, చింತೆ ಮಾಡಿ ಮಾಡಿ మళ్ళ ఉద్ద బెళదావో నా తంగి. చింతించడం ద్వారా నువ్వు ఏం చేసుకోగలవు? చింತೆ ಮಾಡಬೇಡ ತಂಗಿ చింತೆ ಮಾಡಬೇಡ. కనుక చింతపడుతున్నానా? ಹೊರೋಡು ಹಕ್ಕಿಯ ನೋಡು ಅವು ಬಿತ್ತುತ್ತಾವಯ ಏನೋ, అడవియ హోగళి నోడు అవు నేయతావయ ಏನೋ. ఆ పక్షులను చూసావా? ఆ పువ్వులను చూసావా? అవి బాధపడతాయా? చింతపడతాయా? ಹಕ್ಕಿವಿಗಿಂತ ಶ್ರೇಷ್ಠನು నేను, ದೇವರ ಮಗಳಲ್ಲಿ నేను, దేవర మగనల్లేనో. వాటికంటే శ్రేష్టమైన వాడు కదా నువ్వు. మరి నువ్వెందుకు చింతపడుతున్నావు? చింತೆ ಮಾಡಬೇಡ ತಂಗಿ చింತೆ ಮಾಡಬೇಡ. మంచి సాంగ్ అనమాట.
అది నేర్చుకొని ఆ పాట మా సందర్భానుసారంగా నిజమే, మనం చింతపడాల్సిన అవసరంలా. గాడ్ షల్ సప్లైడ్ ఆల్ అవర్ నీడ్స్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు మన ప్రతి అవసరం యేసుక్రీస్తుని బట్టి మహిమలో మనకు తీరుస్తాడు. ఇప్పుడు మనం భద్రతా అవసరాల గురించి మనం మాట్లాడుకుందాం. భద్రతా అవసరాలు. సో పసిపిల్ల దగ్గర నుండి భద్రతే కోరుకుంటారు. ఒక పసిబిడ్డని మనం కనుక పరిశీలన చేస్తే ఆ పసిబిడ్డ 3 రకాలుగా తన యొక్క భద్రతను కోరుకుంటుంది. ఉదాహరణకి పసిబిడ్డ ముందు ఆకారాన్ని గుర్తుపడుతుంది. ఆకారాన్ని చూస్తుంది అనమాట. ప్రతిరోజు వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ ఆకారం ఫిక్స్ చేసుకుంటుంది. ఎవరైనా కనుక ఇలా ఎత్తుకుంటే వాళ్ళ ఆకారంలో చేంజ్ ఉంటుంది. అది గుర్తించి వెంటనే ఏడుస్తుంది. ఎందుకని? అభద్రతగా ఫీల్ అవుతుంది అనమాట. భద్రత కోల్పోయాను నేను, ఎవరో వేరు, వీళ్ళు ఎవరో కొత్తగా ఉన్నారు అని అభద్రతగా ఆకారంలో చేంజ్ వస్తే. రెండవది స్పర్శ. ఆ పిల్లలు తల్లికి మధ్య స్పర్శ, ఆ స్పర్శని లేదా వాళ్ళు ఎత్తుకునే విధానం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆ స్పర్శని వాళ్ళు వెంటనే తెలిసిపోద్ది. మీరు ఎప్పుడైనా పిల్లలు నిద్రపోతున్నప్పుడు కూడా వాళ్ళ చేతుల్లో నుండి మీ చేతుల్లోకి తీసుకోండి, సెకండ్స్లో వాళ్ళు లేచిపోతారు. స్పర్శ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. స్పర్శ ఎప్పుడైతే చేంజ్ అయిందో వాళ్ళు మళ్ళీ అభద్రతకు గురవుతారు, గురై వెంటనే ఏడుస్తారు. స్పర్శ. మూడవది శబ్దం. మన మాట. వాళ్ళమ్మ ఏడుతుంది అనుకోండి, పిల్ల లేచింది, అప్పుడుదే ఉయ్యాలతో లేచింది, వాళ్ళమ్మ ఏదో పని చేసుకుంటుంది, అకస్మాత్తుగా లేచిన వెంటనే నాకెవరు లేరు అని అనుకొని ఏడ్చింది అనుకోండి, అది అభద్రతకు గురవుతుంది అనమాట. వెంటనే వాళ్ళమ్మ ఏడోకో నేను ఎక్కడే ఉన్నా, మీ నాన్నేం పట్టించుకోలే అని ఏదో మాట్లాడుతూ ఉంటుంది, ఉల్లిపాయలు కోసుకుంటా. అది నీ వెంటనే ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోతుంది? మా అమ్మ ఇక్కడే ఉంది. సో శబ్దం. అంటే ఈ మూడు కూడా భద్రతకు సంబంధించినవి. సో పసిపిల్లల దగ్గర నుండి ఎదిగిన మన వరకు కూడా భద్రతనే మనం కోరుకుంటాం. దేవుడు కూడా మనకి భద్రతను ఇవ్వడానికి కోసం ఆయన మొట్టమొదటి నుండి కూడా తన బిడ్డల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆయనే ఒక భద్రతగా ఉన్నాడు. ఆయనే అంటే దేవుడు మనకి భద్రతగా ఉన్నాడు అన్న విషయాన్ని మొట్టమొదటి నుండి చెప్పుకుంటూ వచ్చాడు. నేను వాళ్ళను చూశాను, వాళ్ళ బాధలను చూశాను, వాళ్ళని ఈజిప్టులో నుండి నేను కనానుకు నడిపిస్తాను అని మోషేతో చెప్పినప్పుడు నేను వాళ్ళకి భద్రత కల్పిస్తాను అని దేవుడు, అంటే దేవుడే భద్రత ఇవ్వటానికి మనకి భరోసా ఇస్తాడన్నమాట. అసలు అంతెందుకండి, పుట్టడానికి ముందు నుండి దేవుడు భద్రత ఇస్తాడని బైబిల్లో ఉంది. అంటే మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా ఇది బయటకు వచ్చిన తర్వాత, మరి నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా దేవుడిచ్చే భద్రత మనం చూద్దాం. ఒకసారి చూడండి, ఒకసారి మనము లేఖనంలో నుండి 71వ కీర్తన ఇక్కడ మనం చూద్దాం. చూడండి, 71వ కీర్తనలో దావీదు ఇలా రాస్తున్నాడు. ఏమని? 5-6 వచనాలు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణ ఆస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయం నీవే, గర్భవాసినైనది మొదలుకొని నువ్వే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నువ్వే. అసలు దావీదు ఇక్కడ చెప్తాడు, దావీదు యొక్క అనుభవం చెప్తున్నాడు అనమాట. అసలు గర్భవాసినైనది మొదలుకొని అంటే అమ్మ కడుపులో నేను స్టార్టింగ్ డే అలా తయారవటం మొదలైనప్పటి నుండి ప్రాపకుడవు నీవే, నర్సింగ్ నువ్వే చేస్తున్నావు అని ఉంటుంది ఇంగ్లీష్లో. నర్సింగ్, ప్రాపకుడు. దేవుడు భద్రతిస్తూ ఉన్నాడంట గర్భంలో. అంతేకాదు, తల్లి కడుపులో నుండి ఉద్భవింపజేసిన వాడు నువ్వే. అంటే ఎంత ఈ భద్రత ఎంత బాగా తీసుకున్నాడు దేవుడు. ఇదే 10వ వచనం 139వ కీర్తన కూడా చూడండి.
139వ కీర్తన. 139లో కూడా ఇలాగ తన యొక్క అనుభవాన్ని కీర్తనకారుడు రాయటం మనకి కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కూడా దావీదు ఏం చెప్పాడో, నా అంతరింద్రియములను 13 నుండి, నా అంతరింద్రియములు నీవే కలగజేసితివి, నా తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడువు, లేక తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడివే నీవే. 16వ వచనం లేక 15 నుండి, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములు విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. అసలు అక్కడ అంటాడు, నేను పిండమునై ఉండగా, ఎముకలు ఏర్పడక ముందు అసలు ఇదంతా నువ్వు ఎరుగున్నావు నాయనా. అంటే నేను సూక్ష్మంగా మైక్రో ఒక జైగోట్లా నేను ఫామ్ అయినప్పుడు నీవు నన్ను కలుగజేసిన విధం నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నేను పిండమునై ఉండగా జైగోట్గా నేనున్నప్పుడు, జైగోట్ అంటే ఎంత చిన్నదనుకుంటున్నారు? మైక్రో లెవెల్లో 10 లక్షల పిండాలని జైగోట్స్ని కలిపితే ఒక యాస్ప్రిన్ ట్యాబ్లెట్ అవుతుంది, అంత అవుతుంది అనమాట అని సైన్స్ జర్నల్లో ఉంది. అంటే 10 లక్షల మైక్రోస్కోపిక్ జైగోట్స్ని ఒక చోట చేర్చేక ముద్దగా నొక్కితే యాస్ప్రిన్ ట్యాబ్లెట్ అంతా, మీ జ్వరం మాత్రం అంతా అవుతుంది అనమాట, పారాసెటమాల్ అంతా. అంటే అంత మైక్రో లెవెల్లో నేనున్నప్పుడు నీ కళ్ళు నన్ను చూశాను కనుక ఎంత భద్రతని, కన్సర్నింగ్ని ఆయన తీసుకున్నాడు ఆ తల్లి కడుపులో. అంతేకాదు, యేసు ప్రభువే స్వయంగా మాట్లాడిన విషయం చూద్దాం. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం. యేసు ప్రభువును పరిచయం చేయడానికి కోసం నతానియేలు అని అనబడిన కానా ఊరు చెందిన ఒక వ్యక్తిని ఫిలిప్ ఏం చేశాడంటే, ఫిలిప్ నతానియేలుని పిలిచి, నతానియేలు, మనం లేఖనాల్లో ధ్యానం చేస్తున్నాం కదా, మెస్సియా వస్తాడని, ఆయన వచ్చేసాడు, ఆయన నీకు పరిచయం చేస్తాను రా అని తీసుకెళ్తున్నాడు. వాళ్ళిద్దరు వస్తున్నారు యేసు ప్రభు దగ్గరికి. నతానియేలు అదే ఫస్ట్ టైం జీసస్ని చూడటం, దూరం నుండి అలా చూస్తున్నాడు. జీసస్ అలా చూసి వాళ్ళని చూసి, అబ్బా నతానియేలు ఎంత మంచివాడు రా నువ్వు, నీలాంటి వాడిని అసలు చూడలేదు ఇజ్రాయేలీలో అన్నాడు. వెంటనే నతానియేలుకి డౌట్ వచ్చింది, అదేంటి ప్రభా, నేను ఇప్పుడు చూశాను, నువ్వు నన్ను ఇప్పుడు చూసావు, నేను మంచివాడినా కాదా, ఎలా చెబుతావు, నువ్వు ఎలా చెప్పగలిగావు అన్నాడు. డౌట్ అడగడం తప్పలేదు. వెంటనే జీసస్ ఇలా అన్నాడు, నతానియేలు, నిన్ను పిలుపు పిలవక ముందే నా కళ్ళు నిన్ను చూసినాయి, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నా కళ్ళు నిన్ను చూసినాయి అన్నాడు. ఇక్కడ ఒక ట్రెడిషన్ చెప్పాడు అనమాట జీసస్. అంజూరపు చెట్టు కింద అనే పదం ఎందుకు వాడాడంటే, జూడ్స్ గర్భవతులైన తల్లుల్ని అంజూరపు చెట్టు కింద కూర్చోబెడతారన్నమాట. అది అక్కడ సాంప్రదాయం. అందుకని మీరు ఇజ్రాయెల్ కాయిన్స్ చూస్తే, ఒక కాయిన్ అంజూరపు చెట్టు కింద కూర్చున్న గర్భిణీ స్త్రీ కాయిన్ ఉంటుంది ఇజ్రాయెల్ కాయిన్లో, ఒక కాయిన్. కనుక అంటే అక్కడ జీసస్ చెప్తుంది ఏంటి, అసలు యేసుప్రభు ఏమంటున్నాడు, నిన్ను ఇప్పుడేదో పిలుపు నిన్ను పిలిస్తే నువ్వు ఎక్కడికి వచ్చావు, పిలుపు పిలవకముందే నువ్వు నాకు తెలుసు. 2, మీ అమ్మ నిన్ను కడుపులో పెట్టుకొని అంజూరపు చెట్ల కింద కూర్చున్నప్పుడే నా కళ్ళు నిన్ను చూసినాయి. ఎంత అద్భుతమైన, అది చూడండి అక్కడ యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం, అక్కడ ఆయన చెప్పిన 48వ వచనం అదనమాట. అంచేత నతానియేలు అనుభవం అంటే, నతానియేలు చెప్తున్నాడు ఇక్కడ యోహాను సువార్త 1:48, ఈ కీర్తనలో 71, 4-5, కీర్తన 139, 15-18. సో దావీదు అనుభవం, నతానియేలు అనుభవాలు. కనుక మనము తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన కళ్ళు మనకే చూశాయి. యోహాను సువార్త 1:48. ప్రవక్తల్లో నుండి కూడా ఒకళ్ళని చూస్తే ఇర్మియా కూడా ఈ విషయాన్ని చెప్పాడు. ఇర్మియా గ్రంథం మొట్టమొదటి అధ్యాయం
మనం 5వ వచనం 4-5 వచనాలు కలిసి ఉంటే, గర్భములో నేను రూపింపక మునుపే నువ్వు నన్ను ఎరిగితివి, గర్భము నుండి బయలుపడక మునుపే నువ్వు నన్ను ప్రతిష్ఠించితివి. అసలు ఇర్మియా ఎక్స్పీరియన్స్ చూసారా? సో ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇర్మియా అనుభవం గర్భంలో రూపింపక ముందే, గర్భంలో నుండి బయలు వెడకముందే, బయటకు రాకముందే చూసారా? అక్కడ గర్భంలో తయారవకముందే, తయారయ్యి బయటికి రాకముందే, అంటే డెలివరీ అవ్వకముందే, నువ్వు ఒక జీవితాన్ని ఈ లోకంలో జీవించడానికి బయటకు రాకముందే నేను నిన్ను ప్రతిష్ఠించాను. అంటే ఎంత సెక్యూర్గా దేవుడు భద్రత ఇస్తున్నాడు. ఒక గర్భంలో తయారవుతున్నప్పుడు, తయారైన తర్వాత, డెలివరీ టైంలో ఇవన్నీ కూడా నేనే నర్సింగ్ ప్రాపకుడను. ఆ పదం గుర్తుపెట్టుకోవాలి, ప్రాపకుడను. తెలుగు మంచి పదం అది. నేను ప్రాపకుడినై ఉన్నాను. సో నర్సింగ్ చేస్తున్నాను నీకు, నేను కావాల్సిన సేవ చేస్తున్నాను నీకు, నేను నీ బాధ్యత అంతా నేను తీసుకున్నాను. కనుక దేవుని యొక్క ఉన్నతమైన భద్రత. అందుకని మనకు బైబిల్లో దేవుడు మన భద్రత అయి ఉన్నాడు అనే పదాల్లో చాలా వెర్షన్స్ మనకు కనబడతాయి. అవేంటో మనం చూద్దాం. అంటే దేవుడు మనకు భద్రతనిస్తాడు, దేవుడే మన భద్రత. దేవుడే మన భద్రత. ఎలాగా? మొట్టమొదటిది, దేవుడే నా దాగు చోటు అని పాటలు పాడారు. దాగు చోటు అంటే ఎలాంటి పదాలు వాడారో అన్నది కీర్తన గ్రంథం 32వ కీర్తన 7వ చరణంలో, కీర్తనలు 32:7లో నా దాగు చోటు నీవే, అంటే నాకు భద్రత. అంటే మన వర్షం వస్తుంది, షెల్టర్లు దాక్కుంటాం భద్రత కోసం. తల ప్రాబ్లంగా ఉంది, టోపీ పెట్టుకుంటాం ఎండకి, కాళ్ళకి భద్రత. నా జీవితానికి భద్రత దేవుడే. దాగుచోటు అనేవాడు. ఈ దాగుచోటు అనే దాంట్లో కోడి తన రెక్కల చాటున పిల్లల్ని దాస్తూ ఉంటుంది. శత్రువు వచ్చినప్పుడు అవి దాక్కుంటాయి అన్నమాట. అది అందుకనే యేసుప్రభువు కూడా కోడి తన రెక్కల కింద దాచినట్లు నేను నిన్ను దాచాను, అయినా కూడా నువ్వు నా మాట వినలేదు అని దేవుడు చాలా బాధపడతాడు కొత్త నిబంధనలో కూడా. ఈ కీర్తనలోనే ఒకసారి చూద్దాం. 61వ కీర్తన 4వ చరణంలో రెక్కల చాటున, చదవండి అన్నమాట. రెక్కల చాటున అది నేను దాక్కుంటా, ఎందుకంటే శత్రువు వస్తున్నాడు కనుక శత్రువు నుండి విడుదల పొందడానికి, శత్రువు నుండి భయం కలుగుతుంది కనుక నీ రెక్కల చాటున నేనుంటాను. అది రెక్కల చాటున నేనుంటాను. లూకా సువార్తలో యేసు ప్రభు ఆ మాట చెప్పాడు. ఒకసారి చదువుదాం ఆ మాట. లూకా సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు అనమాట, కోడి తన రెక్కల కింద దాచినట్టు నేను దాచాను. 13వ అధ్యాయం 34వ వచనం. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వాడు రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనెన్నో అలా ఎన్నోసార్లు నేను చేర్చుకోవాలని నేను ప్రయత్నం చేశాను, కానీ మీరు విననట్లా. అందుకనే గద్దలకి లేకపోతే రాబందులకి శత్రువులకి మీరు అప్పగింపబడుతున్నారు. రమ్మని పిలుస్తున్నాను. మీరు ఎప్పుడైనా కోడి పిల్లల్ని పెంచడం చూసారా? ఎప్పుడైనా పెంచారా? చిన్నప్పుడు మనం అందరం ఇళ్ళ దగ్గర పెంచేవాళ్ళం కదండి. కోడి పిల్లలతో ఉన్న తర్వాత వెళ్తూ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉంటుంది, అన్నీ చూసుకుంటూ ఉంటుంది. దాని తిండి కంటే ఆ తిండి పిల్లలకి పడేసి ముందు భద్రతే చూస్తుంటుంది. అక్కడ ఎక్కడో దూరంగా అది చూసి అది ఇలా రావటం చూసింది అనుకోండి, గద్దని కోడి గట్టిగా అరుస్తుంది. అన్నం తినటానికి లేకపోతే ఆహారం తినటానికి పిలిచే కేక వేరు, భద్రత నిమిత్తమై అరిచే కేక వేరు. ఆ అరుపు విన్న వెంటనే పిల్లలన్నీ ఏం చేస్తాయి? రెక్కల కింద వచ్చేస్తాయి. అది అలవాటు చేస్తుంది అనమాట. బాకానాదం ఊదాలి మీరు.
యెరూషలేములో బురుజుల్లో ఉన్నవాడు. శత్రువు వచ్చినప్పుడు బాకానాద శబ్దం వినబడిన వెంటనే అందరు అలర్ట్ అవ్వాలి. నెహెమ్యా కాలంలో బాకానాదం వినబడిన వెంటనే ఎక్కడ బాకానాదం వినబడితే అక్కడికి వచ్చేయాలి అందరూ అని చెబుతాడు. సో శత్రువు ఇక్కడికి వచ్చాడు, అంచేత మనం అందరం కలిసి శత్రువుని నాశనం చేయాలి. బాకానాదం అది శత్రువు నుండి. అలాగే కోడి రక్షించడానికి అలా గట్టిగా అరుస్తుంది. అప్పుడు రెక్కలు మీరు రాట్లా. అప్పుడు రానప్పుడు పిల్లలకి స్టోరీ ఉంది, సండే స్కూల్ పిల్లలకి. ఒక పిల్లలు అలా విందనమాట. వినకపోతే గద్ద వచ్చి ఎత్తుకుపోద్ది. సేఫ్ ఉన్నది, అది గద్దతో ఎత్తుకుపోతున్నప్పుడు అది అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు తల్లి చాలా ప్రయత్నం చేస్తానమాట, చాలా ఎత్తు వరకు కూడా. సో చివరికి ప్రయత్నం చేసి తల్లి దాని కాళ్ళను పుచ్చుకొని అది గాయం చేస్తూ ఉంటుంది, పొడుస్తూ ఉంటుంది అనమాట. తల్లి గాయాలు పడి మొత్తానికి పిల్లల్ని రక్షించిన ఒక స్టోరీ ఉంది, చిన్నపిల్ల. అందులో కూడా ఇదే కంఠస్థ వాక్యం. కోడి తన రెక్కల క్రింద దాచినట్టుగా కీర్తనలో ఇస్తాడు కదా, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. 91వ కీర్తన కదా మన కంఠస్థం అది. మహోన్నతుని చోట నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆ తర్వాత ఆయన నాకు ఆశ్రయము, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు అని చెబుతూ వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తాడు. ఎలాగా? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. 91వ కీర్తన 4. రెక్కల క్రింద కప్పును. రెక్కల్ని కప్పుతాడు, రెక్కల క్రింద ఆశ్రయం. ఎంత బాగా రాశాడు. కనుక దేవుని యొక్క భద్రత మనకి ఎలా ఉంటుంది? ఇదన్నీ దేవుడు మనకిచ్చే దాగుచోటు. నువ్వే నీ రెక్కల చోటున, నీ రెక్కల కప్పితే నీ రెక్కల క్రింద నేను ఆశ్రయం పొందుతాను అని. అంతేకాకుండా ఆయన మాకు రక్షణ దుర్గము అని వాడతారు. దుర్గం అంటే ఏంటి? కోట. నువ్వే నా కోటవే. కోట అంటే ఏంటి? చుట్టూరు మరి ఒక భద్రత ఉంది అని అర్థం. దేవుడే మనకి రక్షణ దుర్గం. 46వ కీర్తనలో వాళ్ళు పాట పాడతారు. యెషయా, హిజ్కియా, యాజకులు వాళ్ళందరూ శత్రువులు చుట్టూరు వచ్చేస్తారనమాట. యెరూషలేము చుట్టూరు శత్రువులు ఉంటారు. వీళ్ళు కొండ మీద ఉంటారు. ఒక 15,000 మంది ఉంటారు కొండ మీద ఆ యెరూషలేము ఆ పై భూభాగంలో. కింద శత్రువులు 1,15,000 మంది ఉంటారు. 85,000 మంది ఉంటారు. అప్పుడు శత్రువు వచ్చాడని తెలుసుకొని యెషయా చెప్తే యెషయా దేవుడిని అడుగుతాడు. హిజ్కియా వీళ్ళందరికీ దేవుడు చెప్తాడు, ఏం పర్లేదు నేను ఉన్నానులే అని. అందరూ కలిసి ఆ రాత్రి పాట పాడతారు అనమాట. ఈ లోపల శత్రువు నీళ్ళు ఆపేస్తాడు. అప్పుడు వీళ్ళు పాట పాడతారు. ఏమని పాడతారో తెలుసా? దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము, అభయం అభయం అభయం, ఎప్పుడు ఆనందం ఆనందం ఆనందం. దేవుడే మాకు ఆశ్రయం, దేవుడే మాకు దుర్గం. నీళ్ళు ఆపేశాడా? మాకు ఒక నది కలదు. ఆ నది పరలోకంలో నుండి ఈ మందిరాన్ని తడుపుద్ది. అసలు ఎంత ఎంత కాన్ఫిడెన్స్గా పడతారు. అదే ఆ పాట పూర్తవుతూ ఉంటుంది. దేవుడు అప్పుడు రంగంలో దిగుతాడు. మీకు ఎందుకు విజయం ఇస్తానులే పడుకున్నాడు. అంతే తెల్లారగా అట్లా దేవుడే వచ్చి మొత్తం శత్రువులు అందరినీ సాగొడతాడు. వీళ్ళు నిద్ర లేచేటప్పటికల్లా శత్రువులు అందరూ చచ్చిపోయి ఉంటారు. కనుక దేవుడు చాలా గొప్ప కార్యాలు ఇజ్రాయెల్ కోసం చేశాడు. అందుకని అక్కడ పాట పాడారు, మాకు రక్షణ దుర్గం. రక్షణ అంటే అది భద్రత. ఆయన మాకు భద్రతా దుర్గం. ఆయన రెక్కలున్నాయి. ఆయన నా దాగుచోటు ఆయనే. యోధా పత్రికలో మొట్టమొదటి వచనంలోనే ఇలా అంటాడు. మొదటి వచనం ఆఖరి దీవెనలో కూడా అది వాడతాడు. చూడండి, యోధా పత్రిక మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడు, యాకోబు సహోదరుడైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి క్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి. క్రీస్తులో మనకేముందండి? భద్రత. డైరెక్ట్ చెప్పేశాడు అక్కడ భద్రత. యోధా 1:1. సో రక్షణ దుర్గం కీర్తనలో 46:1. ఇవన్నీ మనకు అర్థం కావడానికి కోసం బైబిల్లో రాయబడిన పదాలు. నా దాగుచోటు, నా రెక్కల ఆయన రెక్కల చోటున, ఆయన రెక్కల కప్పి, ఆయన రెక్కల క్రింద ఆశయం, ఆయన రక్షణ దుర్గం, ఆయన నా భద్రత. అంతేకాకుండా ఆయన మనల్ని కాపాడువాడు అని రాస్తాడు. కాపాడువాడు.
అది కూడా భద్రత సంబంధించింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో కాపాడుతాడు, సంపూర్ణంగా కాపాడటానికి ఆయన శక్తిమంతుడు అని రాస్తారు. హెబ్రీ 7:25 చూడండి. మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తర్వాత మాట చదవండి. తర్వాత దీవించుచున్నాడు గనుక సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. రక్షించుటకు, కాపాడుటకు అనే పదం ఇందాక యోధ 1:24 కూడా ఉంటుందండి. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి కలిగిన రక్షకుడైన మన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా యుగములకు పూర్వము ఇప్పుడును సకల యుగములకు కూడా మహిమ కలుగునుగా కంటాడు. యోధ 1వ వచనం 24 కూడా రాసుకోండి. 24 వస్తే అక్కడ కాపాడుట. హెబ్రీ 7:25లో రక్షించుటకు సమర్థుడు. రక్షించుట, ఆయన పేరే ఏంటంటే రక్షకుడు. సో ఇవన్నీ మనకి కనబడుతున్నాయి. ఆయన మనల్ని దాస్తాడు, కప్పుతాడు, చాటు ముంచుతాడు, ఆశ్రయంగా ఉంటాడు, దుర్గంగా ఉంటాడు, భద్రత ఇస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. యేసుప్రభు ప్రార్థన చేస్తూ తండ్రికి ఎలా అన్నాడు, తండ్రితో ప్రార్థన చేస్తూ ఎలా అన్నాడు, తండ్రి మ్యాక్సిమం వీళ్ళందరినీ భద్రం చేశాను నేను అందరినీ అని తండ్రికి ప్రార్థన చేశాడు. వీళ్ళందరినీ భద్రం చేసాం. ఒకడు మాత్రం సాతానుగాడి ఆధీనంలో నుండి రావట్లేదు. ఒకడు ఎవడాడు, ఇస్కరియోతు యూద. ఆడు దుష్టుడి సంబంధి అయి ఉన్నాడు. అస్సలు అందరినీ రక్షించుకున్నాను, అందరినీ కాపాడుకున్నాను అన్నాడు. చూడండి అక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను సువార్త 17:12 అక్కడ యేసు ప్రభు యొక్క ప్రార్థనలో మనకి చక్కని ఈ మాట కనబడుతుంది అనమాట. నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు నేను కాపాడి తిని. ఆ తర్వాత దాని అర్థం చెబుతాడు మళ్ళీ, నేను వారిని భద్రపరిచితిని. సో దేవుడు భద్రపరిచాడంట. కానీ ఆ నాశన పుత్రుడు తప్ప ఎవడో కూడా నశించకుండా నిత్య జీవం పొందుటకు ఆయన తన కుమారుని పంపించాడు. యేసుప్రభు వచ్చి ఎవ్వరూ నశించకుండా. సో ఇదండి, దేవుడు మనకు భద్రత అయి ఉన్నాడు. ఇప్పుడు ఒక 2-3 జీవితాలని నేను మీ ఎదుట ఉంచుతాను. ఆయన ఎలా భద్రం చేస్తాడనేది మీకు నమూనా ఇస్తాను నేను. మనకి ఇంకా 8 నిమిషాలు ఉంది. సో ఈ 8 నిమిషాల్లో మీకు ఒక 2-3 జీవితాలు నమూనా. ఓకే, రైట్. మొట్టమొదటిది దావీదు జీవితంలో ఉన్నది. దావీదు, ఓకే, నోట్ చేశారుగా. దావీదు గొర్రెల కాపరిగా నుండి దేవుడు మెల్లగా రాజుగారి ఇంట్లోకి తీసుకొచ్చాడు. రాజుగారి ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత దావీదు రాజుగారి ఇంట్లో రాజుగారికి ఆయుధాలని ఇచ్చేవాడుగా మార్చబడ్డాడు. దేవుడు తప్పించే ఉదాహరణలు అన్నమాట. భద్రతా అవసరాలు ఉదాహరణ. ఒక 3 ఉదాహరణలు మీకు గుర్తు చేస్తా. మొట్టమొదటిది దావీదు రాజుగారి సంస్థానంలోకి వెళ్ళాడు. రాజుగారికి యుద్ధ ఆయుధాలు అందించేవాడుగా ఉన్నాడు. అయితే దెయ్యం పట్టింది సౌలుకి దెయ్యం పట్టినప్పుడల్లా సితార వాయిస్తున్నాడు, దెయ్యం పోతుంది. నిజానికి రాజుగారు ఇన్ని బాగా మెచ్చుకోవాలి, కానీ మెచ్చుకుంటలేదు అసలు. ఎందుకని దెయ్యం పోయినప్పుడు నిజానికి మెచ్చుకోవాలి కదా, కానీ మెచ్చుకోకపోవడం సరేలే, పోనీ మెచ్చుకోకపోయినా పర్లేదు. కానీ ఈటి తీసుకొని చంపడానికి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. 3 సార్లు దేవుడు దావీదుని తప్పించాడు. ఆ 3 సంఘటనలు ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 11, 18, 11. చేతిలో ఈటుందంట, పొడి చేసి గోడకు బిగించేద్దాం అనుకున్నాడంట. ఎందుకంటే తెలుసా, అందరూ గట్టి కేకలేస్తున్నారు. దావీదుకి 10,000, సౌలు రాజుగారికి 1,000 అని. దావీదు మరి శత్రువుని జయించాడు కదా, అసూయ అనమాట. జీలోఫోబియా అంటారు దాన్ని. జీలోఫోబియా అంటే ద ఇర్రేషనల్ ఫియర్ ఆఫ్ జీలస్, అసూయతో కూడిన భయం.
సరే అప్పుడు పొడి చేయడానికి ఉన్నాడు. రెండోది 19వ అధ్యాయం 10వ వచనం. 19:10. ఒకే దెబ్బత ఇంకేం లేదుగా. అందులో ఈయన దగ్గర ఆయుధాలు ఇచ్చేవాడు ఈడేనయ్యా. ఆయుధాలు ఇచ్చేవాడిని అదే ఆయుధంతో చంపేయాలనుకున్నాడు. కానీ చివరికి ఈటిసరాలనుకున్న సౌలు తన ఈటి మీద తానే పడి చచ్చిపోయాడు. అర్థమవుతుందండి? అంటే గొయ్యి తవ్వువాడు దానిలో పడతాడు. ఎవడి మీద ఈటిసరాలనుకున్నాడో ఆ ఈటే నీకు గుచ్చుకుంటుందిరా అని అర్థం. సో మూడోది 20వ అధ్యాయం 33వ వచనం. 20వ అధ్యాయం 33వ వచనం. 33 చూసారా? దావీద ಅನ್ನ ಕೊಳ್ಳಬೇಕಂದು ಸೌಲನು ಮುನ್ನು ಮಾರು ಈಟಿ ವೇಸಿದ, ಒಂದು ಮಾರು ವೇಸಿದ ತಪ್ಪಿದು, ಎರಡು ಮಾರು ವೇಸಿದ ತಪ್ಪಿದು, ಮೂರು ಮಾರು ವೇಸಿದ ತಪ್ಪಿದು, కారణ యెహోవా దావీద కాచెదల్ల అని తమిళ్లో ఒక సాంగ్ ఉంది సండే స్కూల్ పిల్లలకి. ఒకసారి వేసాడు తప్పింపబడ్డాడు, రెండోసారి వేసాడు తప్పింపడ్డాడు, మూడోసారి వేసాడు తప్పింపడ్డాడు. కారణం యెహోవా అతనికి, మీకు 18:10-11 చదివారు కదా, ఆ కిందే ఉంటుంది 18-12 వచనంలో యెహోవా అతనికి తోడేడు. అంటే ప్రతి చోట కూడా 3 సార్లు కూడా యెహోవా అతనిని ఎంత సెక్యూరల్ దేవుడు, ఎంత భద్రత ఇచ్చాడండి. 2 ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళి, అహాబు రాజా, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, ఇదిగో ఆకాశం మూయబడిపోద్ది అని చెప్పాడు. చెప్పేస్తే నిజంగానే ఆకాశం మూయబడిపోయింది, కరువు స్టార్ట్ అయిపోయింది. కరువు స్టార్ట్ అయిపోతుంటే ఏమీ లేదు, పంటలన్నీ చాలా ప్రాబ్లంగా ఉంది. ఇక రాజు ఏలియాని చంపేయాలనుకుంటున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ ఇలా అంటాడు, 1వ అధ్యాయం 3వ వచనం. నువ్వు ఇచ్చేటువంటి తూర్పు వైపుకి వెళ్ళి యోర్దానికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగుండి అక్కడుండు, ఎవరు నిన్నేం చేయలే అక్కడ. సో మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో కెరీతు దగ్గర దేవుడు దాచాడు. ఎవడే దాచాడు? ఎవరికి తెలియదు. సరే, కెరీతు దగ్గర దేవుడు దాచాడు. జాగ్రత్త గమనించాలి మాట. కెరీతు దగ్గర దేవుడు దాచాడు. ఈ లోపల కెరీతు వాగు ఎండిపోయింది. ఎండిపోతే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగా అబ్బాయి, నువ్వు ఇలాగా ఈసారి చూడండి, ఇక్కడ ఉంది సారేపత్తుకి వెళ్ళాలి. ఎటు నుండి వెళ్ళాలి? తూరు సీదోను గుండా వెళ్ళాలి. తూరు సీదోన్లో ఎవడున్నాడు తెలుసా? ఆహాబు వాళ్ళ మామ ఉన్నాడు, రాజుగారి వాళ్ళ మామ, యెజెబెలు వాళ్ళ నాన్న. ఆహాబు మామ, యెజెబెలు తండ్రి. వీడికి ఇక్కడ కింగు, ఆడి పేరు బయల్, బయలు యొక్క పూజారాడు కనుక యెజెబెలు యొక్క తండ్రి. ఇప్పుడు కెరీతు దగ్గర నుండి సారెపత్తుకు వెళుతున్నాడు, కానీ ఎవరికి కనబడలా. ఎవరు భద్రం చేశారు? అంతే, ఏలియాని కెరీతు దగ్గర భద్రం చేశాడు, సారెపత్తు ప్రయాణంలో కూడా భద్రం చేశాడు. ఆ తర్వాత అక్కడ సారెపత్తులో ఒక 2 సంవత్సరాలు ఉన్నాడు. కెరీతు దగ్గర 1.5 సంవత్సరాలు ఉన్నాడు. సారెపత్తులో 2 సంవత్సరాలు ఉన్నాడు. మొత్తం 3.5 సంవత్సరాలు అయిపోయింది. వచ్చారే వెనక్కి అన్నాడు దేవుడు. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు కూడా దేవుడు కాపాడాడు. చిత్రమైన విషయం ఏంటంటే, ఆ రాజుగారి దగ్గర సేవకుడు ఉన్నాడు, ఓబద్యా అన్నవాడు. ఆ ఓబద్యా అనేవాడు ఏలియాని చూశాడు. ఏలియాని చూసి చెప్పాడు అనమాట, అయ్యా, మిమ్మల్ని చంపడానికి రాజుగారి మామగారు తిరుగుతున్నారు, మీరు ఎక్కడున్నారు అంటే అర్థం ఏంటన్నమాట? ఏలియాని దేవుడే సంరక్షిస్తున్నాడు. దేవుడు తన పిల్లల్ని అలా కాస్తాడు. తన పనిలో వాడుకునేటప్పుడు దేవుడు అలా భద్రతని అనుగ్రహిస్తాడు. అది గుర్తుంచుకోండి, ఏలియా. ఓకేనా? మూడోది ఇంకొకరిని చూపించి క్లోజ్ చేస్తాను.
పౌలు అద్భుతమైన పరిచారకుడు. పౌలు ఇలాగన్నాడు, ఇదిగో పరిచర్యకి దేవుడు నన్ను పిలిచాడు. పిలిచినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంతో ఉంటుని, యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు, 39 దెబ్బలు 5 సార్లు తిన్నాడంట. 3 మారు బెత్తంలతో కొట్టబడితేని, ఒకసారి రాళ్లతో కొట్టబడితేని, ఒకసారి వాడ పగిలి శ్రమ పడితేని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లో, నదుల్లో ఆపదలో, దొంగల్లో ఆపదలో, స్వజనులైన ఆపదలో, అన్యజనుల ఆపదలో, పట్టణంలో ఆపదలో, అరణ్యంలో ఆపదలో, సముద్రంలో ఆపదలో, కపట సోదరుల ఆపదలో నేనుంటిని. ప్రయాసముతోనూ, కష్టముతోనూ, జాగరణలతోనూ, ఆకలి దప్పుతోనూ, నేను తరచుగా ఉపవాసాలతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇన్ని నేను ఉండగలిగాను. ఎలా ఉన్నాను? ఇప్పుడు చదవాలి మీరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 10వ వచనం. కొరింథీ 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 10వ వచనం. ఇన్ని శ్రమలు, ఇది నోట్ చేశారుగా ముందు, ఇన్ని శ్రమలు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం మీరు 23 నుండి వరుసగా 28 వరకు, 27 వరకు నోట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాను చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 1:10. అయినను అట్టి మరణ పరిస్థితుల నుండి మమ్మును తప్పించెను. అంతేకాదు, ఆయన ఇక ముందుకు మమ్మును తప్పించునని ఆయన ఇందు మాకు నిరీక్షణ ఉంది. సరే, ప్రభువు ఇన్ని పరిస్థితుల్లో కూడా ఆయన మమ్మల్ని తప్పించాడు. పౌలు యొక్క ఎక్స్పీరియన్స్ ఇది. నన్ను కూడా దేవుడు తప్పించాడు. 4 యాక్సిడెంట్లో, తీవ్రమైన యాక్సిడెంట్లో కూడా ప్రభు తప్పించాడు. చాలా మరణకరమైన పరిస్థితులు జేమ్స్ నన్ను తప్పించాడు. మరి ఇక్కడున్న వాళ్ళందరిలో కూడా ఏదో ఒక సమయాల్లో మన విపత్కరమైన పరిస్థితుల్లో, అదిగో రిసా ప్రభాకర్ ఆయన తప్పించాడు, దేవుడు తప్పించాడు. అనేకమైన పరిస్థితుల్లో అదిగో తమ్ముడు చంద్రాన్ని దేవుడు తప్పించాడు. సో మరి మరణకరమైన పరిస్థితుల్లో నుండి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ దేవుడు తప్పిస్తాడు. కనుక గుర్తుపెట్టుకోండి, భద్రతకు సంబంధించిన అవసరాలు, సేఫ్టీ నీడ్స్, దేవుడు మనకి భద్రతనిస్తాడు. మానసికమైన భద్రత, ఇందులో 4 రకాలైన భద్రతలు ఉంటాయి. ఎంప్లాయింగ్ సంబంధించిన భద్రత ఉంటుంది, ఫ్యామిలీకి సంబంధించిన భద్రత ఉంటుంది, తర్వాత హెల్త్కి సంబంధించిన భద్రత ఉంటుంది. వీటన్నిటిలో కూడా దేవుడు మనకు తన యొక్క రక్షణ ఇచ్చి తన భద్రతనిస్తాడు. ఆ విషయాలు వచ్చి వారు మనం తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈ 5 విషయాలు తప్పనిసరి గుర్తుపెట్టాలి. ఫిజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, లవ్ నీడ్స్, ఎస్టీమ్ నీడ్స్ అండ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. అంటే శారీరక అవసరాలు, భద్రతా అవసరాలు, ప్రేమ సంబంధించిన అవసరాలు, గౌరవ సంబంధించిన అవసరాలు, స్వీయ సంతృప్తికి సంబంధించిన, అంటే సంపూర్ణతకు సంబంధించిన అవసరాలు. స్వీయ సంతృప్తి దగ్గర ఆ పదం రాసుకోవాలి. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే సంపూర్ణతకు సంబంధించిన అవసరాలు. సో దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. గాడ్ షల్ సప్లైడ్ ఆల్ అవర్ నీడ్స్. దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తాడు తన మహిమ నిమిత్తం. అలా దేవుని చేత అవసరాలు తీర్చబడి ప్రభు కోసం జీవించే వారంగా మనం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? రైట్. మన మధ్యలో ఉన్న తమ్ముడు రాజు ప్రార్థన చేయమ్మా. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా మీకు వందనం తెలియజేస్తూ ఉన్నాము. నాయన, ఇదిగో మా యొక్క జీవితాల్లో మేము కలిగి ఉన్న అవసరాలు, అది మీరు ఏ రీతిగా అయితే నాయన మరి పరిశుద్ధ గ్రంథం నుంచి మీ యొక్క పిల్లలకు అన్ని భద్రతా అవసరతలు ఇచ్చారో ఈరోజు ధ్యానించడానికి మీరు కృప చూపించారు. మేము కూడా అనేక మార్లు నాయన అభద్రతకు గురై సహాయం లేదని భావిస్తున్నటువంటి మాకు నాయన మీరే సహాయకరంగా ఉన్నానని గుర్తు చేస్తూ అనేక విషయాలను మేము నేర్చుకోవడానికి నాయన ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి వర్తమానాన్ని బట్టి మీకు అందరం తెలియజేస్తూ ఉన్నాం. నాయన మేమంతా నింపబడి ప్రత్యేకమైనటువంటి పాత్రలుగా వాడబట్టడానికి సహాయం చేయండి. ఇట్టి చక్కటి నాయన మరి ఆ విషయాలను తెలియజేస్తున్నటువంటి పాలనను, కుటుంబాన్ని, సంఘాన్ని మీరు దీవించండి. ఇక్కడ ఉన్నటువంటి సేవకుల యొక్క సంఘాలను మీరు ఆశీర్వదింపజేయమని, మరలా ఆదివారం ఆత్మీయ సమ్మేళనానికి మేమంతా కూడా సిద్ధపడి నాన్న రావడానికి మీరు కృప చూపించమని యేసు నామమున వేడుకొని చూనాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందల అన్యోన్య సహవాసం, ఆదరణ, భద్రత చేరిన మనకందరికీ, ఈ దినం రాలేని బిడ్డలకు, బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న వారికి, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తున్న వారందరికీ సదాకాలము తోడేండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.